హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. మనకి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అతి త్వరలో ఉన్నాయి. కేవలం 36 రోజులు మాత్రమే మన ముందు ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాల్సిన సమయం, డైవర్ట్ అవ్వకుండా పుస్తకాల ముందే కుస్తీ పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ 36 రోజులు కూడా మీతో పాటు నేను కూడా మీకు సహకరించే విధంగా 36 రోజుల్లో 36 వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఏదో ఒక రూపంలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో మార్కులు గెయిన్ చేసుకోవడానికి, పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. మీకు ఉపయోగకరంగా ఈ బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ చేస్తాను. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయకుండా ఉంటే షేర్ చేయండి. వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్, ఏ కంటెంట్ డౌట్ ఉందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను పూర్వం చేసిన వీడియోస్ అన్ని కూడా 10th క్లాస్కి సంబంధించి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్ నుంచి చేస్తున్నాను. ఏవైతే చేశానో అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు చూడండి, చూసి చదవండి, మంచి మార్క్స్ సంపాదించుకోండి. ఓకే, నేను ఆల్రెడీ తెలుగు రేపటి నుంచి ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి హై అచీవర్స్ కోసం ఒక వీడియో చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎవరైతే బాగా చదువుతారో, ఎక్కువ చదవగానని ఆసక్తితో ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని చదవండి. 90+ మార్క్స్ అది ప్రీ ఫైనల్కి సరిపోతుంది, పబ్లిక్ ఎగ్జామినేషన్ కూడా అదే సరిపోతుంది. కాబట్టి నేను ఇచ్చిన ప్రతిదీ చదవండి, 90+ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సో చాలా మందిని అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే, సార్ స్లో లెర్నర్స్ కోసం కూడా ఏదైనా వీడియో చేయండి, తెలుగుకి సంబంధించి మేము అన్ని చదవలేము, అందులో ఉండేవి కొన్ని తగ్గించి ఏమైనా చెప్పండి అని చెప్పడం జరిగింది. సో వారి కోసం నేను కుదించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది కేవలం స్లో లెర్నర్స్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ మోర్ దెన్ దట్, దానికంటే ముందుగా 3 మోడల్ పేపర్స్. ఏంటి 3 మోడల్ పేపర్స్ కావాలంటారా? 3 మోడల్ పేపర్స్ ఈ సంవత్సరం SCERT వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్కి ఇచ్చారు. ఒక 3 మోడల్ పేపర్లు పబ్లిక్ మాదిరిగానే 3 మోడల్ పేపర్లు మనకు పొందుపరచడం జరిగింది. ఈ 3 మోడల్ పేపర్ల నుంచి మాక్సిమం పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ కవర్ అయ్యే అవకాశం హై ఛాన్సెస్ ఉంది. కాబట్టి నాకు తెలిసి అన్ని స్కూల్స్లో ఈ 3 మోడల్ పేపర్లు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రస్తుతం. సో చాలా గిరాకీ ఉంది ఇప్పుడు ఈ 3 మోడల్ పేపర్స్ కూడా. మీరు కూడా ఈ 3 మోడల్ పేపర్స్ కవర్ చేయండి. ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ వస్తాయి. డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతే కవి పరిచయాలు మళ్ళీ చెప్తున్నాను, సోలర్స్ కోసం మాత్రమే ఇవి నేను చెప్పేవి. కవి పరిచయాలు ఇవి 2 వస్తాయి. ఒకటే రాయాలి, ఆ ఒకటి 4 మార్క్స్ వస్తుంది. ఒకటి ఎర్రన డాక్టర్ ఉమర్ అలీషా, వైసీవి రెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు, నేతల ప్రతాప్ కుమార్. టోటల్ 5 కవి పరిచయాలు నేను మీ ముందు పెట్టడం జరిగింది. మనకి బుక్లు అయితే చాలా ఉన్నాయి, అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఈ 5 చదువుకోండి, చాయిస్లో బాగా ఒకటి ఖచ్చితంగా దొరికేస్తుంది. సో 5 బాగా ప్రాక్టీస్ చేయండి, 4 మార్క్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ ప్రక్రియలు, ఇది కూడా 4 మార్క్స్ వస్తుంది. ఈ ప్రక్రియలకు సంబంధించి కథానిక చదవాలి, వ్యాసం చదవాలి, నాటకం చదవాలి, కన్యాశుల్కం నేపథ్యం చదవాలి. ఈ 4 కవర్ చేసుకుంటే మనకి 4 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇది 4, ఇది ఒక 4, 8 మార్క్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాత్ర స్వభావాలు. ఈ పాత్ర స్వభావాలు అనేవి ఉపవాచకం నుంచి, రామాయణంలో నుంచి ఇవ్వడం జరుగుతుంది. స్లో లెర్నర్స్ కాబట్టి కొంచెం తగ్గించి ఇచ్చాను. మాక్సిమం ఇందులో నుంచి ఒకటి వచ్చే అవకాశం ఉంది. విశ్వామిత్రుడు, కైక, మంధర, త్రిజట, భరతుడు, సుగ్రీవుడు, మారీచుడు. నేను 7 ఇవ్వడం జరిగింది. కౌపరిచయం ఒక 4 మార్క్, ప్రక్రియలో 4 మార్క్, పాత్ర స్వభావాలు 4 మార్క్. ఈ 3 కవర్ చేస్తే టోటల్ 12 మార్క్స్ వస్తాయి. సో జాగ్రత్తగా చదవండి, చాలా తక్కువ ఇవి. నెక్స్ట్ మనకి 3 ఎస్సేలు ఇస్తారు. ఒకటి పద్య భాగంలో నుంచి, ఒకటి గద్య భాగంలో నుంచి, మూడవది ఉపవాచకంలో నుంచి, రామాయణంలో నుంచి. సో 3 ఎనిమిదిలు 24 మార్కులు వస్తాయి మనకి. అందులో భాగంగా పద్య భాగం నుంచి ఏ ఎస్ఏ క్వశ్చన్స్ చదవాలి, ఏ వ్యాసరూప ప్రశ్నలు కవర్ చేయాలని నేను 6 క్వశ్చన్లు ఇచ్చాను అంతే. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ 6 క్వశ్చన్స్ మాత్రమే మీకు ఇచ్చాను. ఇందులోంచి ఒక క్వశ్చన్ పక్కా. ప్రత్యక్ష దేవాల పాఠ సారాంశం చదవాలి. సదక మాధుర్యం పాఠం ఆధారంగా 10 నీతి వాక్యాలు రాయండి, ఈ క్వశ్చన్ చదవాలి. ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలో భారతీయ పరిస్థితిని మీ సొంత మాటల్లో రాయండి, ఇకబడి చదవాలి. ప్రకృతి సందేశం సారాంశం, యమునాచార్యులు చెప్పిన రాజనీతి సారాంశం, యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశం. ఈ 6 క్వశ్చన్స్ చదువుకుంటే ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది, 8 మార్క్స్ పక్కా. ఓకే ఫ్రెండ్స్, పద్య భాగం నుంచి ఏదైతే ఎస్ఐ క్వశ్చన్స్ చదవాలో అవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు రామాయణం నుంచి ఏ వ్యాసరూప ప్రశ్నలు చదవాలో నేను చెప్తాను. అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. చాయిస్ కాకుండా మీకు ఇవి చదువుకుంటే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రామాయణం నుంచి 8 మార్క్స్, ఒక క్వశ్చన్కి 8 మార్క్స్. రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి రాయండి, ఇదో క్వశ్చన్ చదవాలి. సీతారామ కళ్యాణం గురించి చదవాలి. తర్వాత శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణాలు ఏమిటి, ఈ క్వశ్చన్ చదవాలి.
తర్వాత సీతాపహరణం గురించి రాయండి. ఈ క్వశ్చన్ చదవాలి. శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది? ఈ 5 క్వశ్చన్లు చదువుకుంటే వీటిలోంచి మనకి ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది, 8 మార్క్స్ వస్తాయి రామాయణం నుంచి. అదే మాదిరిగా గద్య భావం నుంచి కూడా వ్యాసరూప ప్రశ్నలు వస్తాయి, 2 వస్తాయి, 1 రాయాలి. ఆ ఒక్కదానికి 8 మార్క్స్. అందులో ఫస్ట్ది కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి. ఇదో క్వశ్చన్ చదవాలి. తర్వాత కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మిత్రునికి లేఖ, ఇది 2వ క్వశ్చన్. 3వ క్వశ్చన్ నీకు నచ్చిన స్వాతంత్ర సమరయోధుడిని ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయాలి. 4వది మీ పాఠశాల విద్యార్థికి వక్తృత్వ పోటీలో జిల్లా స్థాయి బహుమతి వచ్చింది, ఆ మిత్రుడిని అభినందిస్తూ అభినందన పత్రం రాయాలి. ఇది కూడా అభినందన పత్రమే. 5వది మీ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నువ్వు ఎలా తోడ్పడతావు. 6వది మీ ఊర్లో జరిగే నాటక ప్రదర్శనకు ప్రేక్షకులకు ఆహ్వానం పలుకుతూ ఒక కరపత్రం రాయాలి. ఈ 6 ప్రశ్నలు చదువుకుంటే కనుక వీటిలోంచి ఒక క్వశ్చన్ పక్క 8 మార్కులు. నేను కౌపరిచయాలు చెప్పాను, 5 కౌపరిచయాలు చెప్పాను, అందులోంచి 1 వస్తుంది. తర్వాత ప్రక్రియలు 4 చెప్పాను, అందులోంచి 1 వస్తుంది. తర్వాత పద్యభాగం నుంచి ఒక 5 ఎస్ఐలు చెప్పడం జరిగింది, 6 ఎస్ఐలు చెప్పడం జరిగింది, అందులోంచి 1 వస్తుంది. రామాయణం నుంచి 5 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, అందులోంచి 1 వస్తుంది. గద్య భాగం నుంచి 6 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, అందులోంచి 1 వస్తుంది. సో ఇవన్నీ కనుక మీరు చదువుకుంటే మీకు 36 మార్కులు వస్తాయి. 36 మార్కులు వస్తాయి. ఇవి కాకుండా ఫస్ట్ మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే తెలుగులో ఒక పద్యం ఇస్తాడో ఆ పద్యం నుంచి క్వశ్చన్లు అడుగుతాడు. ఆ పద్యాలు కూడా ఏమేమి పద్యాలు చదవాలనేది నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు స్క్రోల్ చేస్తాను, PDF చూడండి. తర్వాత ఒక అపరిచిత గద్యం ఇస్తాడు, ఒక పరిచిత గద్యం ఇస్తాడు. అంటే ఒక టెక్స్ట్ బుక్ నుంచి, ఒకటి అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ నుంచి ఇస్తాడు. వాటి నుంచి కూడా ప్రశ్నలు ఇస్తాడు. సో మీరు ఆ పేరెంట్ జాగ్రత్తగా చదువుకున్నట్లయితే అందులోనే ఆన్సర్లు ఉంటాయి కాబట్టి అవి మీరు ఈజీగా రాసేస్తారు. తర్వాత రామాయణం నుంచి 4 వాక్యాలు ఇస్తాడు. అది ఒక్కొక్క వాక్యం ఏ కాండానికి చెందిందో మనం గుర్తించాలి. ఒక్కొక్క వాక్యం అలా గుర్తించేందుకు ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు, అంటే టోటల్ 8 మార్క్స్ వస్తాయి. అవి కూడా మీరు ఏమేమి చదవాలని నేను డిస్ప్లే చేస్తాను లాస్ట్ లో. ఇంకపోతే గ్రామర్, వ్యాకరణాంశం ఉంది, అదంతా కూడా మీకు కొంచెం షార్ట్ చేసి ఇచ్చారు. లాస్ట్ లో ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తాను, మీరు చూడండి. ఇవన్నీ చదువుకుంటే కనుక స్లో లెర్నర్స్ మంచి మార్క్స్ అన్ని బాగుండి పేపర్ అంతా కూడా సులభంగా వస్తే కనుక 70 నుంచి 80 మార్కులు వస్తాయి. మీరు ఇవన్నీ చదువుకుంటే, నేను పెట్టినవన్నీ చదువుకుంటే. బాగా కఠినతరంగా పేపర్ వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ 60 మార్క్స్ పక్కా వస్తాయి స్లో లెర్నర్స్ కి. హై అచీవర్స్ మాత్రం ఇవన్నీ కవర్ చేస్తూ నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా మీకోసం ఏమేమి క్వశ్చన్లు ఎక్స్ట్రాగా ఇచ్చానో అవన్నీ కూడా మీరు కవర్ చేయాలి. కవర్ చేస్తే హై అచీవర్స్ కి 90+ మార్క్స్ పక్కాగా వస్తాయి. ఇందులోంచి వస్తాయా సార్, రావా సార్, ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్ అయినా సార్, ప్రీ ఫైనల్ కి కూడా సార్, అలాంటి డౌట్స్ ఏమొద్దు. పబ్లిక్ ఏం చదువుతున్నామో ప్రీ ఫైనల్ కూడా అదే కదా చదువుతున్నాం మనం. కాబట్టి దానికి ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో సేమ్ ప్రీ ఫైనల్ కూడా అదే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మారవు. ఇవే చదవండి. ఖచ్చితంగా మీకు రేపు ప్రీ ఫైనల్ లో ఈ క్వశ్చన్స్ కనబడతాయి, పబ్లిక్ ఎగ్జామినేషన్ లో కూడా ఈ క్వశ్చన్ కనబడతాయి. మీకు ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా అన్ని సబ్జెక్ట్స్ నుంచి కావాలి అంటే కనుక ఏ సబ్జెక్ట్స్ నుంచి కావాలో స్పెసిఫిక్ గా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను మీకోసం ఆ వీడియోస్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, మర్చిపోవద్దు. మీకోసం బ్యాక్లాగ్స్ బాబాయ్ ఎప్పుడు అండగా ఉంటాడు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ కి పరిచయం చేయండి. బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ గుర్తుపెట్టుకోండి. మీకు 10వ తరగతి అయ్యే వరకు కూడా ఏదో రూపంలో ఒక వీడియో రూపంలో మీకు సహకరిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.